దగ్గరగా చెప్తాం. ఆ పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు. వీళ్ళ ముగ్గురు, తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదండి, త్రియేక దేవుడు. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒక్కరే. 3 = 1, ఒకడే దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి ఇతను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. నీ వ్యక్తిత్వం ఎటువంటిదని అంటే, పలానా వ్యక్తి అబ్బా నీతిమంతుడు, పలానా వ్యక్తి మంచిగా నడుచుకుంటాడు, బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది, బాగా సంపాదించి వెనకేసుకునేటటువంటి మనస్తత్వం ఉంది, వ్యక్తిత్వం ఉందని చెప్పి చాలా మంది బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటూ ఉంటారండి. ఆ విధంగానే పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతాం. 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పాప పడబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి వస్తాడండి? ఎక్కడి నుండి వస్తాడంటండి? తండ్రి యొద్ద నుండి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మకే ఆదరణకర్తని ఒక పేరు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందని గమనిస్తే 8వ వచనం ఒకసారి చదవట్లేరా? 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి మనుషుణ్ణి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడండి. 12వ వచనం రాయబడి ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. దేనిలో నడిపిస్తాడండి? సర్వసత్యంలోనికి. అసత్యం నుండి సత్యంలోనికి నడిపిస్తాడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపిస్తాడండి. ఆయన ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, సంచరిస్తున్నాడు. మన మీద ఆయన కుమ్మరించబడాలంటే మనం ఏం చేయాలంటే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. పొందినప్పుడు దేవుడి ఆత్మ ఎవరైతే మారు మనసు పొందుతారో, బాప్తిస్మము పొందుతారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. ఎవరి మీద కుమ్మరించబడతాడంటే ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాడి మీదే కుమ్మరించబడతాడు. ఆ ఆత్మ మన మీద కుమ్మరించబడటం వల్ల మనకి ఏ ప్రయోజనం కలుగుతుంది? ఆ ఆత్మ చేత నింపబడటం మనకు అవసరమా? నడిపించబడటం అవసరమా? అవసరమే. ఆయన ఆత్మను మనం పొందుకోవడం అవసరమే. దేవుని ఆత్మను పొందుకున్నామని చెప్పి చాలా మంది రకరకాలైనటువంటి నాటకాలు, వేషాలు వేస్తున్నారండి. దేవుని ఆత్మ ఎవరైతే పొందుకుంటారో
వారిలో కొన్ని లక్షణాలు కనపడతాయండి. ఇతడు దేవుని ఆత్మ పొందుకున్నాడా లేకపోతే వేరొక ఆత్మ పొందుకున్నాడా అనేది మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మను మనం పొందుకోవడం, నడిపించబడటం ఎంతో అవసరం. ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి వాళ్ళు నడిపిస్తాడు. అసత్యం నుండి విడిపించి సత్యంలోనికి నడిపిస్తాడు. చీకటి నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం నడిపించడానికి తండ్రి యొద్ద నుండి ఆయన మన మధ్యకు వచ్చాడండి. ఆయన ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఆయనకు కూడా ఒక మనసు ఉందంటండి. పరిశుద్ధాత్మ దేవునికి మనసు ఉంది. ఒకసారి చదవండి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. హృదయములను పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయములను పరిశోధించువాడు. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆయన ఏం తెలుసుకున్నాడంటండి? ఏం ఎరుగుతున్నాడంటండి? మనసు. ఆయనకు ఒక మనసు ఉంది. ఆయన హృదయములను పరిశోధించువాడు. పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక మనసు ఉంది. ఆయన హృదయములను పరిశోధించేవాడు. నీ హృదయంలో ఏముందో తెలియదు, నాకు తెలియదు. నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. హృదయములను అంతరంద్రియములను పరిశీలించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక మనసు ఉంది. ఆయన హృదయములను, మనుషుల హృదయములను పరిశోధించగలిగిన వాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనకు దయచేయబడిన వాటిని లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మరణంలో కూడా పరిశోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తూ ఉంటాండి? హృదయాలను పరిశోధిస్తూ ఉంటాండి. హృదయాలు తెలుసుకుంటాడంటండి. ఆయనకు ఒక మనసు ఉంది. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడండి. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం నడిపించబడితే కొన్ని స్థలాలకు మనం వెళ్ళకుండా దేవుడు ఆటంకపరుస్తాడంటండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడితే కొన్ని స్థలాలకు వెళ్ళకుండా దేవుడు ఆటంకపరుస్తాడంటండి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయము 16వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదవండి. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున చాలండి. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని చెప్పి వారిని ఆటంకపరిచి వారు ఫ్రుగియా గల్తీయ ప్రదేశం ద్వారా వెళ్ళారు. ప్రయత్నం చేసింది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ చేత వారు నడిపించబడుతున్నారు, నింపబడుతున్నారు. కాబట్టి దేవుని ఆత్మ ఆసియాలోనికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడానికి వారికి అనుమతించలేదు, ఆటంకపరిచింది.
అదే రీతిగా దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడితే అపాయకరమైనటువంటి స్థలాల్లో దేవుడు మనం వెళ్ళడానికి దేవుడు ఆటంకపరుస్తాడు. మనం వెళ్ళలేడు, మనం వెళ్ళలేకుండా ఆటంకపరుస్తాడు. మన క్షేమం కొరకై అక్కడ మనకి ఏదో అపాయం సంభవించండి చెప్పి దేవుడు మనల్ని వెళ్ళలేడండి. దేవుని ఆత్మతో నడిపించబడితే ఇది ఒక ఉపయోగం. దేవుని ఆత్మ కూడా కొన్ని కొన్ని స్థలాలకు వెళ్ళడానికి ఆయన అనుమతిస్తాడంట. కొన్ని స్థలాలకు వెళ్ళడానికి అనుమతిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయం 10వ వచనం. వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి దర్శనం కలిగింది సువార్త ప్రకటించడానికి. వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని నిశ్చయం వరుసుకుని వెంటనే మాసిదోనియాకి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారంట. దర్శనం కలిగి దేవుని ఆత్మ వారిని ప్రేరేపించింది కాబట్టి సువార్త ప్రకటించడానికి వారు వెళ్ళారు. పరిశుద్ధాత్ముడు కొన్ని స్థలాలకు వెళ్ళకుండా మనల్ని ఆటంకపరుస్తాడు. కొన్ని స్థలాలకి వెళ్ళమని మనకు ప్రోత్సాహపరుస్తాడు. దేవుని ఆత్మచేత నడిపించబడటం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్ముడు మాట్లాడతారంటండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు మనందరితో. ఆయన కనపడతాడా? పరిశుద్ధాత్ముడు కనపడడు కానీ ఆయన వెనక ఉండి మనతో మాట్లాడుతూ ఉంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడంట. ఎవరితో అయినా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడా? మాట్లాడినట్లు దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు మీతో ఎవరితోనైనా? గమనించండి, దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడండి. ఒక ఆయన నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. దేవుడు వాక్యం చదువుతా రథం మీద వెళ్తా ఉన్నాడు. దేవుని ఆత్మ నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకోమని చెప్పి దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారితో ఆత్మ మాట్లాడింది. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. నీవు ఆ రథం దగ్గరికి పోయి త్రోవ చూపుకుంటే తనతో కూర్చుండమని చెప్పి చాలండి పిల్లరా. దేవుని ఆత్మ పిలుపు గారితో మాట్లాడింది. అతడు వెళ్తున్నాడు కానీ అతడు చదువుతున్నాడు కానీ అర్థం కానటువంటి పరిస్థితి అతనికి ఉంది అని చెప్పి ఫిలిప్పు గారు అతనితో మాట్లాడి అన్ని చేసినప్పుడు వెంటనే అతను బాప్తిస్మం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, నేను బాప్తిస్మం పొందుటకు ఆటంకం ఏమైనా ఉన్నదా అని చెప్పి వెంటనే ఫిలిప్పు గారికి ఫిలిప్పు గారు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చేసాడండి. వెంటనే ఇచ్చేసాడు. మళ్ళా ఫిలిప్పు గారు ఆ వ్యక్తికి ఎప్పుడు కనపడినట్లుగా లేదండి. దేవుని ఆత్మ ఫిలిప్పు గారితో మాట్లాడింది, ఎడారిలో మాట్లాడింది. చూసారండి, ఆయన మాట్లాడేది దేవుడు. ఈ లోకంలో ఎవరైనా మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తే యేసు ప్రభు తప్ప ఎవరు ఈ లోకంలో మాట్లాడే దేవుడు ఎవరు కనపడలేదు. ఆ మాట నేనంటాం కాదు, చాలా మంది ఒప్పుకున్నారు. చాలా మందితో దేవుడు మాట్లాడాడు. దేవుడు వారి జీవితాన్ని మార్చాడు. ఫిలిప్పు గారితో పరిశుద్ధాత్మ మాట్లాడాడు.
అదేవిధంగా పేతురు గారు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడాడండి. ఒకసారి చదవండి ఆ మాట కూడా. అపోస్తలుల కార్యములు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదా. 10వ అధ్యాయం 19వ వచనం. ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. క్రిందికి దిగి సందేహంపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ముగ్గురు మనుషులు వచ్చారు, నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి కిందకి దిగి వెళ్ళి సందేహంపగా వారితో పడి వెళ్ళు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనొక దినాన దేవుని యొక్క మాటను, ఆయన స్వరాన్ని కూడా ఒక దినాన నేను విన్నాను. ఆయన నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. నేను కోరుకొని ఎప్పుడు అయినప్పటికీ సరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాడు రావట్లేదు. పరిశుద్ధాత్ముడు దర్శనం చూస్తూ ఉంటాడు, దర్శనం చూపిస్తూ ఉంటాడు, అనేక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏ దర్శనం కూడా నీకు కనబడట్లేదంటే, రావట్లేదంటే, నీకు దేవుడు చూపించట్లేదంటే నీలో ఏవో లోపాలు ఉన్నట్లేదు. ఇంకా నీ పరిశుద్ధాత్మత నింపబడలేదన్నట్లు, ఇంకా నువ్వు ప్రభు శరీరం ప్రభు బాలైన తీసుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడినటువంటి, దేవుడు దర్శనంలో చూపించినటువంటి అనుభవాలు ఇంకా చాలా మంది అయితే ఉంటున్నారండి. పేతురు గారు దేవుడు మాట్లాడాడు, ఫిలిప్పు గారితో దేవుడు మాట్లాడాడు, అంత్యోక్యలో ఉన్నటువంటి పెద్దలతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడండి. అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. 13వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధాత్మ బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత్యోక్య సంఘంలో పెద్దలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బర్నబాను సౌలును నా పని కొరకు ప్రత్యేకపరచండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా భక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు వారితో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా ఆయన మాట్లాడాలని, మన మధ్యలో ఉండాలని, మనం నడిపించాలని ఆయనకు ఉద్దేశం, ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి మీరు ఇష్టపడతారా? దేవుడు మిమ్మల్ని దర్శనంతో దర్శిస్తున్నాడా? ఒకవేళ దర్శించకపోతే ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవుని ఆత్మచేత మనం ఈ లోకంలో నడిపించబడకపోతే అనేక ప్రమాదాలు మనకు జరుగుతాయి. ఆత్మ సంబంధమైనటువంటి అనేక ప్రమాదాలు పిల్లరా మనకు జరుగుతాయి. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జయించు వాడు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజిస్తాడని చెప్పి ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మీకు అర్థం అవుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. చదవండి, కింద చదవండి.
చాలండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినను గాక అని చెప్పి ఆసియాలో ఉన్నటువంటి సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్న సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినను గాక, జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందనని చెప్పి ఒక్కొక్క సంఘంతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఆది అపోస్తలుల సంఘంలో మేడగదిలో అపోస్తలులందరూ అందరి మీద దేవుని ఆత్మ కుమరించబడిందండి. దేవుని ఆత్మ అగ్ని నాలుకలలాగా విభాగించబడి ఒక్కొక్కరిని తాకింది. ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు భాషలతో మాట్లాడడం వారు ప్రారంభించారంటే దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మశక్తి వారిని ఆవరించినప్పుడు కుమరించినప్పుడు భాషలతో మాట్లాడటం ప్రారంభించారంట. ఆ ఆత్మను నీవు నేను మనం అందరం పొందుకోవాలని, ఆ ఆత్మ చేత నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉందండి. మన క్షమ కొరకే మాట్లాడుతుంది. ఆ ఆత్మ మనల్ని ప్రేమిస్తుందండి. ఆ ఆత్మ మనను ప్రేమించును. రోమిలికి రాసిన పత్రిక 15:30 ఒకసారి చదవంటారా? రోమిలికి రాసిన పత్రిక 15:30. సంతోషముతో మీ వద్దకు వచ్చి దేవునికి చేయు ప్రార్థన యొద్దు ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొలుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొలుచున్నాను అని చెప్పి ఆ భక్తులు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తారంటే ప్రేమిస్తారంటండి. ఆయన మనలను బట్టి దుఃఖిస్తాడంటండి. ఆయన దుఃఖపడతాడు, ఆయన ప్రార్థిస్తాడు, మన కొరకు మన పక్షమును విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏ సమయాల్లో పరిశుద్ధాత్మను దుఃఖపడతాడండి? ఏ సమయాల్లో పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఒకసారి చదువుదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్ముడు ఏ సమయంలో దుఃఖపడతాడో దుఃఖపరచుకుడి ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మీరు విసర్జించుడి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడండి? ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన దుఃఖపడతాడంటండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి. విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి కోపం, ద్వేషం, అల్లరి, దోషం, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అంటే ఆయన అల్లరి, దోషణ, ద్వేషము, కోపము వీటన్నిటిని మీరు విసర్జించినప్పుడే పరిశుద్ధాత్మను సంతోషపరిచినప్పుడు, దేవుని ఆత్మను సంతోషపరిచినట్లు అండి. ఆయన చెప్పిన మాట మనం విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడతాడంటే ఆయనను దుఃఖపరిచే విధంగా మన ఈ లోకంలో జీవించబడతాండి. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చుకుని సరి చేసుకుని, ప్రభా నేను ఫలానా దారిలో తప్పిపోయాను, నిన్ను దుఃఖపరిచానేమో, నిన్ను ఏడిపించానేమో, నిన్ను బాధపరిచానేమో ప్రభా అని చెప్పి దేవుడికి మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రేమించే దేవుడు.
ఆయన మన కొరకు విజ్ఞాపనం చేసేటటువంటి దేవుడు. ఆయనకు మనసు ఉందంటే ఆయన దుఃఖపడతాడు. ఆయన మాట మనం వినకపోతే దుఃఖపడతాడు. ఆయన త్రోవలకు మనం రాకపోతే ఆయన దుఃఖపడతాడు. ఒకసారి రోమాలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం కూడా ఒకసారి చదువుతారా? రోమాలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన బలహీనతలు ఆయన చూచి సహాయం చేస్తున్నాడు. మన బలహీనం అని చెప్పి దేవుడు చూచి ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. సహాయం చేసి మనం యుక్తం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియకపోయినప్పుడు వచ్చారు సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మన కొరకు దేవుడికి విజ్ఞాపనం చేస్తున్నాడు. మనకి ఏం మాట్లాడాలో ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఆత్మ మనల్ని వచ్చిన సఖ్యము కానీ మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆ ఆత్మను మనం పొందుకోవాలని, ఆ ఆత్మచేత మనం నింపబడాలని, ఆ ఆత్మశక్తి మనం అందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనం పనులు చేసినప్పుడు ఆయన దుఃఖపరిచిన వారికి మనం ఉంటున్నాం. ఆ విధంగా వండుకుంటే కోపము, ద్వేషము, దుష్టత్వము, ప్రతి దానిని అల్లరి వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆత్మను సంతోషపరిచే విధంగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలండి. ఎన్ని రోజులు వచ్చినా కానీ అదే ప్రార్థన, అదే భక్తి, ఆ విధంగానే ఉంటే ఫలాలు ఫలించకపోతే దేవుడు మెచ్చడం. మన దగ్గర మామిడి మొక్కలు ఇంకేయో పండ్లు తొక్కున్నటువంటి మొక్కలు ఎంత ఉంటారండి. ఎరువేస్తారు. కొత్తగా తీసినప్పుడు దీన్ని చాలా బాగా పెంచాలా, ఎందుకంటే కాయలు కట్టదని చెప్పి ఎరువేస్తారు. ఎక్కడ లేరు అంతా తీసుకొచ్చిన పశువు అంతా దానికి పెడతారు. 2వ సంవత్సరం వచ్చేప్పటికి అది కాయలు కాలేదు అనుకోండి, ఏం చేస్తారంటే మీరు చెప్పండి. దీనికి ఎంత ఎరువు తీసుకొచ్చాను, ఎంతో శ్రద్ధ చేసి దీన్ని పెంచాను, అయినా పెట్టుకోండి కాయలు కట్టలేదు అని చెప్పి దీన్ని నరికాతాలు పడగండి అని చెప్పి మనమే తీసుకొచ్చి నరికాతాలు పడేస్తామండి. మనమే ఎట్లా చేస్తున్నాం అంటే ఇక దేవుడికి ఎట్లా చేస్తాడు? నేను చెప్తే పర్వాలేదండి, కానీ దేవుడు వచ్చి చూసినప్పుడు నీలో ఆత్మఫలాలు లేవనుకోండి, ఆత్మఫలాలు లేకపోతే శపిస్తాడండి. శపించినప్పుడు నీ జీవితం ఎండిపోతుంది. ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా ఇప్పుడే మనం ఆత్మఫలాలు ఫలించడానికి మనం సిద్ధపరుచుకోవాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి, సంతోషించాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆ ఆత్మ ద్వారా ఆ ఆత్మ స్వరాన్ని, ఆయన మాటలు మనం వినాలి. వింటే అప్పుడు దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నామని అర్థం. మనం బ్రతకడం వలన దేవునికి పైకి రావాలని. ఇదేంటి ఎట్లా చేస్తున్నాడు, ఇదేంటి బతికే నెట్ అయిపోయింది. మనదాకా పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, ఎంతో గొప్ప స్వరంతో పాటలు పాడాడు, కానీ ఇప్పుడేంటి ఎట్ అయిపోయాడు. ఈ పరిస్థితి ఎట్లయిపోయిందని అనుకోకూడదండి. అప్పుడు సాధారణంగా మహిమ వస్తుంది, దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి మీరు అలా ఉండకుండా మనందరం దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రాజ్య వ్యాప్తిని మనం విస్తరింపజేయాలి. ఆయన రాజ్యమును కట్టాలి. అనేక ప్రభు వైపు తిప్పాలి. అనేకులను మార్చే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దేవుచును గంట. ఆమేన్, ఆమేన్. మోకరించుకుందాం, అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో